కర్ణుడు తన జీవితంలోనే తన తల్లికిచ్చిన ఒక గొప్ప మాటేంటో తెలుసా? కురుక్షేత్ర యుద్ధం అనివార్యమని తెలిసిన తర్వాత కుంతిదేవి ఒక భయంకరమైన సత్యాన్ని చెప్పడానికి కర్ణుడిని రహస్యంగా కలుస్తుంది. యుద్ధంలో అర్జునుడు కర్ణుడు ఒకరితో ఒకరు పోరాడితే ఎవరో ఒకరు చావడం ఖాయం. అప్పుడు కుంతిదేవి తన పెద్ద కొడుకైన కర్ణుడి దగ్గరికి వెళ్లి, కర్ణ, నువ్వు పాండవులకు పెద్దన్నయ్యవు అనే నిజాన్ని చెప్తుంది. కర్ణుడు ఆ మాట విని ఆశ్చర్యపోతాడు. తన చిన్ననాటి బాధను, తాను పడిన కష్టాలను గుర్తు చేసుకుంటూ, తల్లి, ఇన్నేళ్లు ఎందుకు ఈ నిజాన్ని దాచావు? ఈ చివరి క్షణంలో నన్ను మోసం చేయడానికా వచ్చావు అని కన్నీళ్లతో అడుగుతాడు. అప్పుడు కుంతిదేవి కర్ణుడిని వేడుకుంటూ, నువ్వు పాండవుల పక్షాన చేరితే యుద్ధం జరగదు, నా 5 కొడుకులు బ్రతికి ఉంటారు అని అడగగా, కర్ణుడు, నాకు ఆశ్రయం ఇచ్చి పెంచి పెద్ద చేసిన దుర్యోధనుడిని మోసం చేయలేను అని అంటూ తల్లి మనస్సును అర్థం చేసుకుని కర్ణుడు మాటిస్తాడు. తల్లి, నీకు ఎప్పుడు 5 కొడుకులే ఉంటారు. నేను అర్జునుడితో తప్ప మిగతా 4 యుద్ధం చేయను. వారు నా చేతిలో మరణించారు. యుద్ధంలో నేను మరణించినా, అర్జునుడు మరణించినా నీకు 5 కొడుకులే ఉంటారు అని మాటిస్తాడు.